ఏ పని పెట్టుకున్నా ముంగట పడతలేదు, ఏం చేసినా కలిసి వస్తలేదు అని ఎవరన్నా రంది పడుతుంటే ఎంకన్న స్వామికి ముడుపు గట్రా ఎట్లా కాదో పని చూద్దాం అని అంటుంటారు ఇంట్లో పెద్ద మనుషులు. మరి ఆపద మొక్కుల వాడంటే అంత నమ్మకం, ఆయనకు చెప్పుకుంటే చాలు తిప్పలంతా పోతుందని గట్టిగా విశ్వాసం అన్నట్టు వెంకన్న స్వామి గురించి చెప్తుంటే యాదకొచ్చింది. మేళ్ల చెరువు కాడ కళ్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు చాలా అయినాయట. ఒక్కసారి పోయి చూసేసొద్దాం పారి. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువుల మహా సిమెంట్స్ దగ్గర వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు చాలైనాయి. అయ్యగారులు తీరొక్క తీర్ల పూజలు చేసి బ్రహ్మోత్సవాలకు అంకురారోపణం చేసిండ్రు. మై హోమ్స్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు సారు సతీ సమేతంగా పోయి స్వామి వారిని దర్శనం చేసుకుండ్రు. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి పర్యవేక్షణల బ్రహ్మోత్సవాలు 15వ తారీఖు దాకా అంగరంగ వైభవంగా నడవబోతున్నాయి. 11వ తారీఖు నాడు ఎదుర్కోలు ఉత్సవము, 12వ తారీఖున తిరు కళ్యాణ మహోత్సవము గరుడ సేవ, అటెనక తిరువీధి ఉత్సవము, అశ్వవాహన సేవ, దోపు ఉత్సవము, 14న రథోత్సవము, మహాపూర్ణాహుతి చక్ర స్నానము, ఆఖరికి 15వ తారీఖు అష్టోత్తర శతకలశాభిషేకము చేస్తారట. ఇక ఎప్పట్లెక్కనే ఈసారి కూడా కళ్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలకు ఘనమైన ఏర్పాట్లు చేసిండ్రు. ఇక అదట్లుంటే అటు ఏడుకొండల వెంకన్న సన్నిధిలా ఓ 3-4 రోజులు VIP దర్శనాలు బంద్ పెడుతున్నారట. సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇస్తారట. వచ్చే 17వ తారీఖు నాడు కోయిలాల్వారి తిరుమంజనం, అటెనక 19 నాడు ఉగాది పండుగ ఉన్నది. అట్లనే 16, 18 తారీఖులలో కూడా లీడర్ సాగులు ఇచ్చే రికమెండేషన్ లెటర్లు చెల్లవని చెప్పిండ్రు TTD ఆఫీసర్లు. ఇక మరి జర చూసుకొని పోన్రి పోయేటోళ్ళు.